సాధారణంగా ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అటువంటిది ఆ నేత 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ముచ్చటగా 4వసారి పోటీకి దిగారు. అలాగని ఏదో చిన్న చితక పార్టీ నుంచి కాదు, ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. ఆయనే చలమశెట్టి సునీల్. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి సునీల్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లో అదే పార్టీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల్లో సైతం సునీల్కు ఓటమి తప్పలేదు. 2019లో టీడీపీలోకి వచ్చిన ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపీ స్థానం నుంచి 3వసారి పోటీలోకి దిగారు. అయినా సరే వంగగీత చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం తిరిగి వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా మారిపోయారు. అయితే చలమశెట్టి సునీల్కు పవన్ కళ్యాణ్ రూపంలో ఇబ్బందికర పరిణామం ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించారని కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగగీతను అసెంబ్లీకి పంపించారు. ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్కు ఛాన్స్ ఇచ్చారు. అయితే కాకినాడ ఎంపీ స్థానం పరిధిలోని పిఠాపురం నుంచి పవన్ పోటీలో ఉన్నారు. అక్కడ జనసేనకు భారీ మెజార్టీ ఖాయమని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటు నుంచి జనసేన అభ్యర్థిగా టీ టైం వ్యవస్థాపకులు ఉదయ్ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. అందుకే చలమశెట్టి సునీల్కు ఈ ఎన్నికల్లో కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. మొత్తానికైతే విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న సునీల్ గెలిచే వరకు వెనక్కి తగ్గనున్న రీతిలో వ్యవహరిస్తున్నారు.